ప్రజలారా, ఇప్పుడు నేను చెప్పబోయే వార్తలో మనం వినలేని కొన్ని మాటలు ఉన్నాయి. అంటే ఎక్కడదో పెంట మీద లొల్లి ఇంట్లోకి పట్టుకొస్తున్నదా అని అనుకోకుర్రి. ఇది ఇంట్లో లొల్లే. మళ్ళా మాట్లాడేది నీలాంటి నాలాంటి చిన్న చిన్న మనుషులు గారు, పెద్ద మనుషులు, చాలా పెద్ద మనుషులు. జర్రసేపు ఆ చిన్న పిల్లగాళ్ళ చెవులు మూసి గీ వార్త నుర్రి. దీనివల్ల ఎవరన్నా నొచ్చుకొని ఉంటే క్షంతవ్యురాలిని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేసినందుకు సగర్వంగా తలక ఎత్తుకునే రాజకీయం చేస్తున్నారు కొందరు లీడర్లు. తెలుగు భాషకు గౌరవం పెంచుతున్నారు. ఎన్నడూ ఈనని ఎప్పుడూ వాడని పదాలను ప్రయోగించుకుంటా అట్టడుగుకు తొక్కబడుతున్న తెలుగుకు వెలుగును ప్రసాదిస్తున్నారు. మన లీడర్లు చేస్తున్న ఇంత గొప్ప తెలుగు ఉద్యమంలో మనం పాలు పంచుకోకపోయినా కనీసం ఆ తెలుగు ఉద్యమాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ముందుగాల ఈ ఉద్యమానికి పురుడు పోసిన తెలుగుదేశం తెలుగు పెద్ద తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ కానుంచి సురువు చేద్దాం. కానీ సారిగా వీడు తిక్కబట్టింది నా కొడుకు, తిక్కబట్టింది నా కొడుకే. కనీసం వాళ్ళ నాయన చచ్చిపోతే 3 రోజులు శవం చిక్కలేదు. నా కొడుకు సీఎం కావాలని సంతకాలు పెట్టిస్తాడు. ఈ నా కొడుకు ఏమనుకుంటాడు? ఈ నా కొడుకు, నా కొడుకు కాలేజీలో కారులో పోయినాడు. ఈ నా కొడుకు మోటార్ సైకిల్ కూడా లేదు. వాళ్ళని పడితే అబద్ధం పైలట్ ఏమన్నా తాగినాడా? వీడు సీఎం కావాలంటే ఈ నా కొడుకు తాపినట్లుంది. వీడికి మంచి మాటలు రావు. నాకే ఏమీ చేయలేడు. మీ తాత చూసినారా? నా కొడుకు ఈ బదులు నీ దగ్గర డబ్బులున్నాయి. బబ్బబ్బా, ఇక ఈనలేం గాని మొన్న ఈయన బస్సు గుమ్మరపడ్డది కదా, వెనక మర్ర చంద్రాల్ సార్ అండగుండడానికి జగనాల్ సార్ అన్నందుకు ఇగో ఈ తీర్లేసిండు. మరి జగనాల్ సార్ ఊకుంటాడా? గజరాజు పోతా ఉన్నప్పుడు కుక్కలు మొరుగుతా ఉంటాయి. ఈ సార్ కుక్కల కాన్నే ఆగిండు గాని ఈ సార్ తోటి ఉండే ఎమ్మెల్యే చెవిరెడ్డి సార్ అయితే తెలుగుకు కిరీటాలు పెట్టిండు అనుకో రాదుర్రి. ఒక పశువు లాంటి వ్యక్తి కాబట్టి జూలో పెట్టాలి. ఊరి మీద ఊరు కుక్కలాగా వదిలేశారు. ఏందిరా తొక్కుల సవాలు? ఆడమగని మాడనాల, నీకు నీతి మాలినాల, నికృష్టపడాల, సంస్కారం లేనాల. పాసు బాసుకునే పిల్లాడు కూడా టెంకాయ పీకేసిన మొఖం పాసు పోయడం కూడా ఆపేస్తాడు. గలీజునాల, గబ్బునాల. నీకన్నా నీ అనంతపురంలో పందులున్నాయో నువ్వేం రెడ్డి నాకు అర్థం కాకుండా ఉంది. డిఎన్ఏ టెస్ట్ చేయాలా? నువ్వెల్ల రాయలసీమలో పుట్టావు. నువ్వు సంకీర్ జాతి జారుడు వినీళ్ళకు పుట్టిన ముట్టి కిందకి వయసు వస్తే సరిపోదు. ఏముందిరా నీకు? మేము చాలా ప్రాక్టీస్ చేసాం 2 రోజులుగా. నేను ఎలా తిట్టాలో. ఇగో ఇంతగానం తెలుగును బతికిస్తున్నందుకు, మళ్ళీ వీళ్ళు జనం ఓట్లేసిన లీడర్లు అయినందుకు సాటి తెలుగు వాళ్ళందరూ రుణపడాలి వీళ్లకు. మీకు, మీ భాషకు, మీ భాషాభిమానానికి పెద్ద దండాలు సార్లు అని మొక్కుతున్నారు మీకు ఓటేసిన పబ్లిక్.